హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే 17th August 2022 అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి షిఫ్ట్ 1 పేపర్, ఓకేనా. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఏదైతే క్లాస్లో చెప్తానో దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి, ఓకేనా. అది మీకు యూజ్ అవుతుంది అనమాట. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, క్వశ్చన్ నెంబర్ 13, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ₹2,500 and its selling price is ₹2,375, దెన్ ద లాస్ పర్సంటేజ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. తెలుగులో చూడండి, ఒక ఆర్టికల్ కొన్న వెల ₹2,500 మరియు అమ్మిన వెల ₹2,375 అయినా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. చూడండి, ఆర్టికల్ కొనేటప్పుడు ఎలా కొన్నాడు? 2,500 కొన్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఎంత అంటే, కాస్ట్ ప్రైస్ ఈజ్ 2,500, ఓకేనా. అండ్ అలాగే అమ్మేటప్పుడు ఎలా అమ్మాడు? సెల్లింగ్ ప్రైస్ ఎలా అమ్మాడు? 2,375కి అమ్మాడు. మరి ఎక్కువ కొన్నాడు, తక్కువకి అమ్మాడు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏమొస్తుంది? లాస్ వస్తుంది. అయితే ఇక్కడ లాస్ అనేది ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. మరి చూడండి, 2,500 కొని 2,375కి అమ్మాడంటే ఎంతకు తగ్గించి అమ్మాడు? ఎంతకంటే 125 తగ్గించి అమ్మాడు, అవునా కదా. 125 రూపీస్ తగ్గించి అమ్మాడు. ఎంత మీద తగ్గించాడు? 2,500 రూపీస్ మీద 125 రూపీస్ తగ్గించి అమ్మాడు. కాబట్టి బైలో 2,500. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ ప్రైస్ అనేది కింద వేయాలి, కాస్ట్ ప్రైస్ అనేది, ఓకేనా. సో పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? అదే మన ఆన్సర్ అవుతుంది. చూడండి, 0000 క్యాన్సిల్, 25 1 టైం పోతుంది, 25 5 టైమ్స్ పోతుంది. అలా లాస్ పర్సంటేజ్ ఏమవుతుందంటే 5% అవుతుంది, ఓకేనా. సో విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14, ఇక్కడ ఏమన్నాడు అంటే, కన్వర్ట్ 36 సెంటీమీటర్స్ టు కిలోమీటర్స్. 36 సెంటీమీటర్ను కిలోమీటర్గా మార్చండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. చూడండి, మనకేమి ఇచ్చాడు? 36 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దీన్ని కిలోమీటర్లోకి మార్చమంటున్నాడు. మనం ఏం చేద్దామంటే ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా చేద్దాం. ఏం చేద్దామంటే, కిలోమీటర్ పెట్టి మల్టిప్లై చేయి, అలాగే కిలోమీటర్ పెట్టి డివైడ్ చేయి, వాల్యూ మారదు కదా. అయితే ఇక్కడ మనకు ఉండాల్సింది కిలోమీటర్ ఉండాలి, సెంటీమీటర్ ఉండకూడదు. కాబట్టి ఇక్కడున్న కిలోమీటర్ని మనం సెంటీమీటర్లో కన్వర్ట్ చేసి క్యాన్సిల్ చేద్దాం. దానికోసం మనం ఏం వాడుకోవాలి? మనకేం తెలుసు? 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్, అవునా కదా. సో 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్లో, కానీ ఇక్కడ ఉంది సెంటీమీటర్ కదా. సో అగైన్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ మీటర్ ఇంటూ సెంటీమీటర్. సో దానికోసం మనకేం తెలుసు? 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, అవునా కదా. సో కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే 36 సెంటీమీటర్స్ ఇంటూ కిలోమీటర్స్ బై ఈ కిలోమీటర్ని మీటర్లోకి మారిస్తే 1000 మీటర్స్ అవుతుంది, ఇంటూ ఈ మీటర్ని సెంటీమీటర్లోకి మారిస్తే ఇంటూ 100 అవుతుంది, అవునా కదా. ఇంటూ 100 సెంటీమీటర్స్, ఓకేనా. చూడండి, సెంటీమీటర్ క్యాన్సిల్ అవుతుందా? ఇంకేముంటుంది? 36 బై ఇక్కడ 1000 ఇంటూ 100 అంటే 10^5 అవుతుంది, అవునా కదా. మరి 5 zeros డివిజన్ కాబట్టి యాక్చువల్గా ఇక్కడ ఉండాల్సిన పాయింట్ అనేది 5 టైమ్స్ బ్యాక్ స్టెప్ తీసుకుంటుంది. అప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది? అంటే 0.00036 అవుతుంది, అవునా కదా. ఇక్కడ ఉండాల్సిన పాయింట్ అనేది 5 స్టెప్స్ బ్యాక్ స్టెప్స్ తీసుకుంటుంది, అంటే పాయింట్ ఇక్కడికి వస్తుంది. అలా ఇదేమవుతుంది అంటే 0.00036 కిలోమీటర్స్, ఓకేనా. సో ఇలా అయినా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు సెంటీమీటర్ని కనుక మీకు కిలోమీటర్లోకి కన్వర్ట్ చేయడం వచ్చినా సరే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో అలా చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. చూడండి, క్వశ్చన్ నెంబర్ 15, ఇక్కడ ఏమన్నాడంటే, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹2,000 at 8.25% per annum for the period from 7th February 2022 to 20th April 2022. 7 ఫిబ్రవరి 2022 నుంచి 20 ఏప్రిల్ 2022 వరకు సంవత్సరానికి 8.25% చొప్పున ₹2,000పై సాధారణ వడ్డీని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ మనకి
ప్రిన్సిపల్ ఎంత 2000. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.25% పర్ యానం, అంటే 1 ఇయర్కి 8.25% ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. అది మనీ రూపంలో ఏమవుతుందంటే సింపుల్గా ప్రిన్సిపల్ ఇది కదా, దీంట్లో మనం 8.25% క్యాలిక్యులేట్ చేస్తే అదే మనకి మనీ రూపంలో వచ్చే ఇంట్రెస్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనం ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ రూపంలో 8.25% ఉంది. ఇది మనీ రూపంలో కావాలంటే 2000లో 8.25 వాల్యూ కనుక్కుంటే 8.25% వాల్యూ కనుక్కుంటే అది మనకి మనీ రూపంలో వచ్చే ఇంట్రెస్ట్ అవుతుంది, అవునా కదా. సో 8.25% ఆఫ్ 2000 ఇదేమవుతుందంటే జాగ్రత్త చూడండి, పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ ఏముంటుంది ఇంకా 8.25, దాన్ని నేను 825/100గా రాస్తా, ఓకేనా. సో ఇంటూ 20 ఉంది, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది 825 ఇంటూ 2 అంటే 1650 అవుతుంది, అవునా కదా. 1650 ఇక్కడ బైలో 10 ఉంది కదా, ఈ జీరో క్యాన్సిల్ అయిపోయి మనకి 165 రూపీస్ అవుతుంది అనమాట, ఓకేనా. అలా 1 ఇయర్కి పర్సంటేజ్లో మనకి 8.25% ఇంట్రెస్ట్ వస్తే మనీ రూపంలో ఎంత వస్తుంది, 165 రూపీస్ వస్తుంది అనమాట. అంటే సింపుల్గా మరి 1 ఇయర్ అంటే 365 డేస్, అవునా కదా. సో 365 డేస్కి ఎంత వస్తుంది మనకి, ఎంత వస్తుందంటే 165 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే మనల్ని కనుక్కోమంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 7th ఫిబ్రవరి 2022 నుంచి 20th ఏప్రిల్ 2022 వరకు ఈ పీరియడ్లో వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అనేసి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. మరి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ ఎన్ని డేస్ అవుతాయి అంటే మనకి 73 డేస్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఫిబ్రవరిలో టోటల్గా 28 డేస్ ఉంటాయి అనమాట, ఓకేనా. 28 డేస్లో ఆల్రెడీ 6 అయిపోయాయి కదా, ఎందుకంటే 7th నుంచి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఆల్రెడీ 6 అయిపోయాయి కాబట్టి 28లో ఇంకెన్ని మిగిలి ఉంటాయి, ఇంకెన్ని అంటే సింపుల్గా 22 డేస్ మిగిలి ఉంటాయి, అవునా కదా. ఇది ఫిబ్రవరికి సంబంధించి. అండ్ అలాగే మార్చిలో మనకి టోటల్ 31 డేస్ అలానే ఉంటాయి. ఇంకా ఏప్రిల్లో ఎక్కడి వరకు వెళ్ళాలి మనం, 20 వరకు వెళ్ళాలి. అలా ఇక్కడ ఏప్రిల్లో ఈ ఒక 20 డేస్ అనమాట. టోటల్ చూస్తే మనకి 73 డేస్ అనమాట. అంటే సింపుల్గా 73 డేస్కి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అనేసి క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అవునా కదా. ఈ పీరియడ్లో ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అన్నాడు. మరి ఎంత వస్తుంది అంటే చూడండి, డేస్ క్యాన్సిల్ అయిపోయిందా, 73 1 టైం పోతుంది, 73 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, అగైన్ 5 1 టైం పోతుంది, ఇక్కడ 5 3 టైమ్స్ పోగా 1 మిగులుతుంది, మళ్ళీ 1 5 కాబట్టి 3 టైమ్స్ పోతుంది. అలా మనకి 73 డేస్కి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 33 రూపీస్ వచ్చిందనమాట, ఓకేనా. సో అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే 4th ఆప్షన్. ఇక్కడ ఇంట్రెస్ట్ మనీ రూపంలో ఎలా క్యాలిక్యులేట్ చేసాం, ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేసాం, అవునా కదా. సో ఇంట్రెస్ట్ ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం, ఓకేనా. అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ పీరియడ్లో మనకి ఎంత వచ్చిందంటే 33 రూపీస్ వచ్చిందనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 20. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్ అండ్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్ ఇన్ ద నంబర్ 425 14563 వాట్ విల్ బి డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ ద లోయెస్ట్ డిజిట్స్ దస్ ఫార్మ్డ్. తెలుగులో ఏమంటున్నాడు చూడండి, 4 2 5 1 4 5 63 63 సంఖ్యలలోని ప్రతి బేసి అంకెకు 3ను జోడించి ప్రతి సరి అంకె నుండి 1ని తీసివేస్తే ఈ విధంగా ఏర్పడిన అత్యధిక మరియు అత్యల్ప అంకెల మధ్య తేడా ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి ఇక్కడ ఇది మనకి ఇచ్చిన నెంబర్, అవునా. సో ఇక్కడ కండిషన్ చెప్తాడు ఏంటి, 3 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్ అయితేనేమో 3 యాడ్ చేయమంటున్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఆడ్ అయితేనేమో +3 చేయమంటున్నాడు, యాడ్ చేయమంటున్నాడు. అలా కాకుండా ఒకవేళ ఈవెన్ అయితే ఇఫ్ అండ్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్, ఒకవేళ ఈవెన్ డిజిట్ కనుక తగిలితే ఏం చేయమంటున్నాడు, 1 సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు, అంటే -1 చేయమంటున్నాడు. ఆడ్ వస్తేనేమో యాడ్ చేయమంటున్నాడు +3, ఈవెన్ వస్తేనేమో 1 తీసేయమంటున్నాడు. అలా తీసేస్తే మనకి ఇంకొక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్లో మనకి హైయెస్ట్ డిజిట్కి లోయెస్ట్ డిజిట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని కనుక్కోమంటున్నాడు. మరి చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఇది ఈవెన్ కాబట్టి 1 సబ్ట్రాక్ట్ చేయాలి, ఈవెన్ కాబట్టి -1, ఆడ్ కాబట్టి +3, ఆడ్ కాబట్టి +3, ఈవెన్ కాబట్టి -1, ఆడ్ కాబట్టి +3, ఇక్కడ ఈవెన్ కాబట్టి -1, ఆడ్ కాబట్టి +3 చేస్తే మనకు వచ్చే ఒక నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ కొత్తగా ఒక నెంబర్ వస్తుంది కదా. సో ఈ నెంబర్ ఏమవుతుంది అంటే చూడండి, 4 - 1 3 అవుతుంది, ఇది 1, ఇది 8 అవుతుంది, ఇదేమో 4, ఇది 3 అవుతుంది, ఇది
ఇది ఎంత అవుతుంది, ఇది 8 అవుతుంది, ఇది 5 అవుతుంది, ఇదేమో 6 అవుతుంది. ఈ నెంబర్లో హైయెస్ట్ డిజిట్కి లోయెస్ట్ డిజిట్కి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇక్కడ ఉన్న వాటిలో హైయెస్ట్ ఏంటి, హైయెస్ట్ 8 కదా. సో ఆ 8కి ఇంకా ఏంటి లోయెస్ట్ డిజిట్ ఏముంది, ఉన్న వాటిలో చిన్నది 1. ఇక్కడేమో హైయెస్ట్ 8 ఉంది, చిన్నదేమో 1 ఉంది. మరి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అంటే సింపుల్గా ఎంత, డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ 7 అనమాట. ఇక్కడ ఈ 8 అనేది తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, ఏదైనా ఒకటే కదా. సో అలా డిఫరెన్స్ ఎంత అంటే మనకి 7 వచ్చిందనమాట, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 22. ఇక్కడ ఏమంటున్నాడు, జాన్ బాట్ ఏ ల్యాప్టాప్ ఎట్ 25% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఇఫ్ హీ హ్యాడ్ పెయిడ్ ₹28,473 ఫర్ ద ల్యాప్టాప్. వాట్ వాజ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్? తెలుగులో చూడండి, జాన్ గుర్తించబడిన ధరపై 25% తగ్గింపుతో ల్యాప్టాప్ను కొనుగోలు చేశాడు. అతను ల్యాప్టాప్ కోసం ₹28,473 చెల్లించినట్లయితే దాని గుర్తించబడిన ధర ఎంత? ఓకేనా, చూడండి మనల్ని కనుక్కోమంది ఏంటి, మార్కెట్ ప్రైస్. ఇనీషియల్గా మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో మనకు తెలియదు. సో ఆ మార్కెట్ ప్రైస్ని లెటెస్ట్ మనం 100% అనుకుందాం. మార్కెట్ ప్రైస్ అంటే ఏం లేదు, మనకి ఏదన్నా అమ్మేటప్పుడు దానికి సంబంధించిన ట్యాక్స్ ఇస్తాడు కదా, ట్యాక్స్, TAGS ట్యాక్స్. సో దానికి సంబంధించిన ట్యాగ్ మీద కొంత ప్రైస్ మెన్షన్ చేస్తారు కదా. సో ఆ ప్రైస్ అనేది ఎంత ఉందో తెలియదు, లేటెస్ట్ దాన్ని 100% అనుకుందాం, దాన్ని మనం మార్కెట్ ప్రైస్ అనుకుందాం. ఓకేనా, సో ఆ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 100% అనమాట. అయితే వీడికి ఎలా వచ్చింది, కొనేటప్పుడు 25% డిస్కౌంట్లో వచ్చింది. అంటే వీడు కట్టేటప్పుడు ఎంత కడతాడు, 75% కడతాడు. ఎందుకంటే మనోడికి ఈ 100% మీద 25% డిస్కౌంట్ వచ్చిందనమాట. అలా వీడు పర్సంటేజ్లో ఎంత పే చేస్తాడంటే 75% పే చేస్తాడు ల్యాప్టాప్ కొనేటప్పుడు, అవునా కదా. అలాగే ఇక్కడ మనీ రూపంలో ఎంత పే చేస్తున్నాడు, 28,473 రూపీస్ పే చేస్తున్నాడు అనమాట. ఓకేనా, డిస్కౌంట్ వచ్చింది కాబట్టి పర్సంటేజ్లో 75% పే చేస్తే మనీ రూపంలో ఎంత పే చేస్తున్నాడు, ల్యాప్టాప్ కోసం 28,473 రూపీస్ పే చేస్తున్నాడు. అయితే మనల్ని అడిగింది ఏంటి, మార్కెట్ ప్రైస్. అంటే సింపుల్గా 100% వాల్యూ. ఓకేనా, 75% ఇచ్చాడు, 100% కనుక్కోమంటున్నాడు, అంతేనా కదా. సో చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 25 3 టైమ్స్ పోతుంది, 25 అగైన్ ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, అగైన్ ఇక్కడ 3 1 టైం పోతుంది. దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 9 27, అవునా కదా. 3 9 27, 1 మిగులుతుంది. 1 4 అంటే 14 అవుతుంది. 3 4 12, 2 మిగులుతుంది. 3 9 27 అవుతుంది. ఇక్కడ 1 టైం పోతుంది. పోనీ ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దామన్నా సరే 4, ఇక్కడ 1, మరి మల్టిప్లై అయితే 4 వస్తుంది కదా. మరి 2 ఆప్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఈ రెండిట్లో ఏదైనా డిజిటల్ సమ్ అప్లై చేద్దామన్నా సరే కుదరట్లేదు, ఎందుకంటే డిజిట్స్ అన్నీ ఇక్కడ సేమ్గా ఉన్నాయి కాబట్టి డిజిటల్ సమ్ కూడా అప్లై కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఖచ్చితంగా చేయాల్సిందే. చూడండి, మల్టిప్లై అయితే 4 1s 4 అవుతుంది. 4 9 36, 3 క్యారీ. 4 4 16, అది ఒక 3 19, 1 క్యారీ. 4 9 36, అది ఒకటి 37 అనమాట. అలా టోటల్గా మార్కెట్ ప్రైస్ ఏమైందంటే 37,964 రూపాయలు అనమాట. 37,964, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4 అనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 23. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 20 women can complete a work in 15 days. 16 men can complete the same work in 15 days. Find the ratio between the work efficiency of a man to a woman. చూడండి, తెలుగులో 20 మంది మహిళలు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. 16 మంది పురుషులు అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. పురుషునికి మహిళకు మధ్య పని సామర్థ్యం నిష్పత్తిని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి ఎవరెవరు ఉన్నారు, విమెన్ ఉన్నారు, మెన్ ఉన్నారు, పురుషులు మహిళలు, అవునా కదా. సో ఇక్కడేమో విమెన్ ఉన్నారు, అవునా. సో విమెన్ ఉన్నారు, అలాగే ఇక్కడ వచ్చేసి మెన్ ఉన్నారు అనమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి పర్సన్స్ ఇచ్చాడు, అవునా. 20 ఉమెన్ అంటున్నాడు కదా, అంటే పర్సన్స్ ఇచ్చాడు. అలాగే వీళ్ళు ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తారో దానికి సంబంధించిన డేస్ ఇచ్చారు. మనల్ని కనుక్కోమంటుందేమో ఎఫిషియన్సీ. అంటే ఇక్కడ మనకి ఎలగాల్సింది ఏంటి, పర్సన్స్ ఇచ్చాడు, డేస్ ఇచ్చాడు, ఎఫిషియన్సీ ఇచ్చాడు. కాబట్టి మనకి ఒక
రిలేషన్ గుర్తుకు రావాలి. ఏంటి? వర్క్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్స్ ఇంటూ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఇది గుర్తుకు రావాలన్నమాట. ఎందుకంటే మనకు పర్సన్స్ ఇచ్చాడు, అలాగే డేస్ ఇచ్చాడు, కనుక్కోమంటుంది ఎఫిషియన్సీ, కాబట్టి ఇది గుర్తొచ్చేసేయాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారో ఇదే వర్క్ని వీళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే సేమ్ వర్క్ అన్నాడు కదా. అంటే సింపుల్గా చెప్పాలంటే వర్క్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ అనమాట. ఓకేనా? మరి వర్క్ అనేది కాన్స్టెంట్. వర్క్ కాన్స్టెంట్ అయినప్పుడు ఏమవ్వాలంటే P1 ఇంటూ D1 ఇంటూ E1, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే P2 ఇంటూ D2 ఇంటూ E2 అవుతుంది. ఓకేనా? మరి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఉమెన్ ఎంతమంది ఉన్నారు? పర్సన్స్ 20 ఉమెన్ ఉన్నారు. ఇంటూ వీళ్ళకి డేస్ ఎన్ని బట్టినాయి? 15 డేస్ బట్టినాయి. అవునా? వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ విమెన్ కాబట్టి W అనుకుందాం కాసేపు. ఓకేనా? ఎఫిషియన్సీ నథింగ్ బట్ సామర్థ్యం అనమాట. అలాగే ఇక్కడ మెన్ గురించి చూస్తే 16 పర్సన్స్ ఉన్నారు. ఇంటూ వీళ్ళకి డేస్ ఎంత బట్టినాయి? 15 డేస్ బట్టినాయి. ఇంటూ వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ M అనుకుందాం. ఓకేనా? మరి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి. 15 క్యాన్సిల్ అవుతుందా? 4 టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. ఇక్కడ మనల్ని అడిగింది ఏం రేషియో? ఎఫిషియన్సీ రేషియో. ఇవే కదా ఎఫిషియన్సీస్. వీటి యొక్క రేషియో కూడా ఎలా అంటే మెన్ టు ఉమెన్, అంటే మెన్ బై ఉమెన్, ఈ రేషియో కనుక్కోమన్నాడు. ఓకేనా? చూడండి, ఇక్కడ మెన్ ఉన్నారు, ఇక్కడ ఉమెన్ ఉన్నారు. వీళ్ళని ఇటు పట్టుకురా, ఇక్కడ ఉన్న 4 అటు పట్టుకెళ్ళు. అప్పుడు ఇక్కడ మెన్ ఉంటారు కదా, మెన్ బై విమెన్ ఇటు వస్తారు కదా, బై విమెన్ ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ 5 ఉంది, ఇటు సైడ్ ఉన్న 4 ఇటు వెళ్తే బై 4 అవుతుంది. అలా ఇది 5/4 అవుతుంది. మరి మెన్ టు విమెన్ రేషియో ఏమైంది? 5/4, విచ్ ఇస్ నథింగ్ బట్ 5:4. ఓకేనా? సో అలా మెన్ టు విమెన్ ఎఫిషియన్సీ రేషియో ఏమైందంటే 5:4 అయ్యిందనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 26. ఇక్కడ ఏమంటున్నాడు? ద గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ విచ్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ఎగ్జాక్ట్లీ ద లెన్స్ 5 meters 25 centimeters, 7 meters 35 centimeters అండ్ 4 meters 90 centimeters ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. తెలుగులో చూడండి, 5 మీటర్ల 25 సెంటీమీటర్లు, 7 మీటర్ల 35 సెంటీమీటర్లు మరియు 4 మీటర్ల 90 సెంటీమీటర్లు పొడవులను సరిగ్గా కొలిచేందుకు ఉపయోగించగల గరిష్ట పొడవు ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. మరి చూడండి, ఇక్కడ మనకి 3 లెంత్లు ఇచ్చాడు. ఏంటి? 5 meters 25 ఒకటి, 7 meters 35 ఒకటి, 4 meters 90 ఒకటి. ఇక్కడ మనకు ఆన్సర్స్ ఏమో సెంటీమీటర్స్లో ఇచ్చాడు. అవునా కదా? సో వీటిని కూడా మనం సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేయాలి. మరి 5 meters అంటే 500 సెంటీమీటర్ అవుతుంది. ఇక్కడ ఒక 25, అలా 525 అవుతుంది. అవునా కదా? ఇది 525 అవుతుంది. దీన్ని బట్టి ఇదేమో 700 సెంటీమీటర్, ఇది ఒక 35, అలా ఇది 735 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది 400 సెంటీమీటర్స్, 90 సెంటీమీటర్, అలా 490 అవుతుంది. అవునా కదా? సో ఇప్పుడు ఏం చేయాలంటే మనల్ని అడిగింది ఏంటి? వీటిని మెజర్ చేయడానికి మనం వాడే గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్, గరిష్ట పొడవు ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అప్పుడు అడిగినప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే వీటి యొక్క HCF ఫైండ్ అవుట్ చేయాలి. అదే మనకు కావాల్సిన గరిష్ట పొడవు అవుతుంది, గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అవుతుంది. ఇక్కడ మనకి గ్రేటెస్ట్ అన్నప్పుడే వెలగాలి. ఏంటి? HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని. ఓకేనా? సో మరి వీటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే సింపుల్గా ఏం చేయాలి? ఉన్న వాటిల్లో చిన్న వాల్యూ తీసుకోవాలి. మరి ఉన్న వాటిలో చిన్నదేంటి? లీస్ట్ వాల్యూ 490 అనే కాదా? సో 490 తీసుకొని, అయితే ఇది 490 ఆన్సర్ అవుతుంది, లేదంటే దీని యొక్క ఫ్యాక్టర్ ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ చూస్తే 490 ఒకవేళ ఆన్సర్ అనుకోండి, ఇక్కడ 490 ఉందా? లేదు, కాబట్టి 490 ఆన్సర్ కాదు. మరి కానప్పుడు ఏమవ్వాలి? ఖచ్చితంగా దీని ఫ్యాక్టర్ ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఆప్షన్స్లో గనక ఏదైనా 490 యొక్క ఫ్యాక్టర్ ఉంటే అది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉండిద్ది. చూడండి, మరి 25 తీసుకుంటే 25 అనేది 490లో పోతుందా? పోతే దీనికి ఫ్యాక్టర్ అయితే ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉండేది. పోతుందా లేదా చూడండి. మరి 490లో 25 పోతే అది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉండేది. మరి 25 పోతుందంటే పోదు. ఎందుకంటే 25 డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్లో మనకి 25 యొక్క మల్టిపుల్ ఉండాలి. మరి 90 అనేది 25 మల్టిపుల్లా? కాదు. కాబట్టి 25 అనేది 490లో పోదు కాబట్టి ఇది ఫ్యాక్టర్ కాదు. మరి ఫ్యాక్టర్ కాదు కాబట్టి మరి HCF అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. పోనీ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? 55. ఒకవేళ 490లో 55 పోయింది అనుకోండి, అది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. మరి 55 490లో పోతుందేమో చూడండి. 5 11 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 98 టైమ్స్ పోతుంది. అవునా కదా? ఎందుకంటే 5 9s 45 అవుతుంది, 3 మిగులుతుంది కదా.
4 మిగులుతుంది కదా, 40 కాబట్టి 8 టైమ్స్ పోతుంది. మరి ఇక్కడ 98లో 11 పోతుందా? పోదు, ఎగ్జాక్ట్గా పోదు. కాబట్టి 55 అనేది 490లో ఎగ్జాక్ట్గా పోదు కాబట్టి ఇది కూడా హెచ్సిఎఫ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 35 అవుతుందేమో చూడండి. 35 కనుక 490లో పోతే అదే ఆన్సర్ అవుతుంది. చూడండి, 490లో 35 పోతుందేమో చూడండి. 35 పోతే ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి చూడండి, 7 5లు 35, అలాగే ఎక్కడైనా టైమ్స్ 7 7లు 49 ఇది ఒక 0, అవునా? మరి 5 1లో 5 14 ఎగ్జాక్ట్గా పోయింది చూడండి 14 టైమ్స్, అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ వెయిట్ ఇది కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ దీనికి కూడా ఛాన్స్ ఉందనుకోండి, అప్పుడు ఈ రెండు దీంట్లో పోతాయి అనుకుంటాం. పోతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఆన్సర్ అవ్వాలి. ఏదవుతుందంటే అప్పుడు గ్రేటెస్ట్ కాబట్టి హైయెస్ట్ తీసుకుంటాం. అందుకే దీన్ని కూడా చెక్ చేయాలి మనం, ఓకేనా? చూడండి, మరి 45 పోతుందో లేదో. సో ఇది 490, దీంట్లో 45 పోతే దానికి ఛాన్స్ ఉండేది. పోతుందో లేదో చూడండి. 5 9 టైమ్స్ పోతుంది, ఇక్కడ 5 98 టైమ్స్ పోతుంది. 98లో 9 పోతుందా? పోదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వదు. సో అలా మనకు ఉంది ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 35 సెంటీమీటర్స్. అంటే ఇక్కడున్న ఈ 3 లెంత్లని కొలవడానికి మనం వాడే గరిష్ట పొడవు ఏంటంటే 35 సెంటీమీటర్లు అనమాట, ఓకేనా? సింపుల్గా వీటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే. హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం? ఉన్న వాటిలో చిన్న నెంబర్ తీసుకున్నాం, చిన్న నెంబర్ తీసుకొని అయితే ఇది ఆన్సర్ అవుతుంది, లేదంటే దీని యొక్క ఫ్యాక్టర్ ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలన్నమాట. మరి దీని యొక్క ఫ్యాక్టర్ అంటున్నామంటే దీన్ని డివైడ్ చేయాలంటే 25 డివైడ్ చేయలేదు, 55 డివైడ్ చేయలేదు, 45 డివైడ్ చేయలేదు, 35 డివైడ్ చేస్తుంది. కాబట్టి 35 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయ్యింది, ఓకేనా? సో అలా మనకి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి, క్వశ్చన్ నెంబర్ 32. ఇక్కడ ఏమన్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ విచ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. 25.19 ఇంటూ 3 ప్లస్ 4.41 మైనస్ 0.9 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, ఓకేనా? తెలుగులో చూడండి, కింద సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే సమీప ఉజ్జాయింపు లేదా సుమారు విలువ కింది ఎంపికలలో ఏది? అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది చూసారా, దీంట్లో దీని స్థానంలో ఒక వాల్యూ వచ్చింది కదా, అప్రాక్సిమేట్ వాల్యూ. ఆ అప్రాక్సిమేట్ వాల్యూ అనేది కింద ఇవ్వబడిన ఎంపికలు అంటే ఆప్షన్స్లో దేనికి దగ్గరగా ఉంటుంది లేదా దేనికి ఈక్వల్ అవుతుంది సుమారుగా అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్ని ప్రాపర్గా చదవకుండా ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చారో దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అంత చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని అడిగింది ఏంటి? అప్రాక్సిమేట్ వాల్యూ, అంటే సుమారుగా ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి అలా అన్నప్పుడు దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా? పూర్తిగా అవసరం లేదు. వీటికి దగ్గరగా నియర్ బై ఆప్షన్స్ తీసుకున్నా సరే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. మరి 25.19 అంటే నేను 25 తీసుకుంటా, అవునా కదా? ఇంటూ 3 ఉంది, 3 యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటున్నా, ప్లస్ ఇక్కడ 4.41 అంటే నేను 5 అయినా తీసుకోవచ్చు, లేదంటే 4 తీసుకోవచ్చు, మన ఇష్టం. లేదంటే 5 తీసుకుందాం రండి, 5 తీసుకుంటున్నా, మైనస్ ఇది 0.9 కాబట్టి ఇలాంటి దీన్ని 1 అనుకుంటా. మరి మల్టిప్లై చేస్తే ఈ రెండు 75 అవుతుంది. 75 ప్లస్ ఇది ఒక 4, అవునా కదా? ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 79 అవుతుంది. అప్రాక్సిమేట్ కాబట్టి 79కి దగ్గరగా ఉండే ఆప్షన్ ఏమవుతుంది? 100 దగ్గరగా ఉంటుందా? దూరంగా ఉంటుంది. 95 దూరం ఉంటుంది. 62 చిన్నగా ఉంటుంది. మరి దీనికి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏది? 78, అవునా కదా? 78 అనేది 79కి చాలా దగ్గరగా ఉంది. కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ ఏమవుతుందంటే 78 అవుతుంది, ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ ఏమన్నాడంటే ఫైండ్ ఎక్స్ ఇఫ్ ఏబిసిడి ఈజ్ ఎ ప్యారలగ్రామ్ యాజ్ గివెన్ ఇన్ ఫిగర్ బిలో విత్ 2 డయాగ్నల్స్ ఏసీ అండ్ బీడీ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఓ అండ్ ఓఏ ఈక్వల్ టు x+3, ఓబీ ఈక్వల్ టు y+2, ఓసీ ఈక్వల్ టు 2x+y, ఓడి ఈక్వల్ టు 3y. తెలుగులో చూడండి, దిగువ చిత్రంలో ఇచ్చినట్లుగా ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం అయితే ఏసీ మరియు బీడీ అనే 2 కర్ణములు ఓ వద్ద ఖండించుకుంటాయి మరియు ఓఏ ఈక్వల్ టు x+3, ఓబీ ఈక్వల్ టు y+2, ఓసీ ఈక్వల్ టు 2x+y, ఓడి ఈక్వల్ టు 3y అయిన ఎక్స్ విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఏబిసిడి అనేది ఒక ప్యారలగ్రామ్ అంటున్నాడు. అయితే మనకి బీడీ ఏసీ రెండు డయాగ్నల్స్ అనమాట, ఓకేనా? ఇక్కడ మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే ఒక ప్యారలగ్రామ్ తీసుకుంటే ఆ డయాగ్నల్స్ ఇలా కట్ అవుతాయి కదా, కట్ అయ్యే టైంలో ఇవి ఎలా కట్ అవుతాయి అంటే ఈక్వల్గా కట్ అయిపోతాయి, ఓకేనా? అంటే ఈక్వల్గా అంటే ఎలా?
ఇదిగోండి ఇది ఏమైంది, ఈ పాయింట్ దగ్గర కట్ అయిపోయింది, అవునా కదా. ఏసీ అనేది ఒక డయాగ్నల్ అయితే ఇది ఇది ఇలా కట్ చేయడం వల్ల ఇది 2 పార్ట్స్ అయింది. ఇదిగో ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, అవునా కదా. ఈ 2 పార్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఈక్వల్గా ఉంటాయి. అంటే సింపుల్గా డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ చేసుకుంటాయి, అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకుంటాయి. సో అలా ఈ పార్ట్ అనేది ఈ పార్ట్కి ఈక్వల్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇది కూడా బైసెక్ట్ అవుతుంది, అంటే 2 ఈక్వల్ పార్ట్స్ అయిపోతుంది. అంటే ఈ పార్ట్ ఈక్వల్ టు ఈ పార్ట్కి ఈక్వల్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఆ లాజిక్ పట్టుకొని మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. మరి ఈ పార్ట్ దీనికి ఈక్వల్ అవుతుంది అంటే సింపుల్గా 3y ఈక్వల్ టు ఏమవ్వాలి, y+2 అవ్వాలి, అవునా కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఈ పార్ట్ దీనికి ఈక్వల్ అవుతుందంటే x+3 ఈక్వల్ టు ఏమవ్వాలి, 2x+y అవ్వాలి, అవునా కదా. సో ఆ లాజిక్ పట్టుకొని మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఇక్కడ 3y ఈక్వల్ టు y+2, అవునా. సో 3y ఈక్వల్ టు y+2, దీన్ని బట్టి y ఏమవ్వాలి, ఈ y అట్ వెళ్తే 2y ఈక్వల్ టు 2 అంటే y ఈక్వల్ టు 1 అవ్వాలి, అవునా కదా. కానీ మనల్ని అడిగిందేమో ఎక్స్ వాల్యూ. ఇక్కడ దీన్ని ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే x+3 ఈక్వల్ టు ఏమైంది, 2x+y కాబట్టి 1y అంటే, అవునా. మరి ఈ 1 అటు పట్టుకెళ్ళు, ఆ x ఇటు తీసురా. సో ఈ 1 అటు వెళ్తే 2 అవుతుంది, ఇది మొత్తం కలిపి ఈ x ఇటు వస్తే ఇది x అవుతుంది, అలా x ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట, ఓకేనా. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 2 అనమాట. ఇక్కడ మనకి తెలియాల్సింది ఇదే, ప్యారలలోగ్రామ్ అవుతుంది అంటే డయాగనల్స్ అనేవి బైసెక్ట్ చేసుకుంటాయి. బైసెక్ట్ చేసుకోవడం అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాయి. ఇది వచ్చి దీన్ని కట్ చేసినప్పుడు ఈ డయాగ్నల్ 2 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది, ఈ డయాగ్నల్ ఇది ఇలా కట్ చేసినప్పుడు ఈ డయాగ్నల్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. అదే లాజిక్ అనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 39. ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ 6, 18, 39 అండ్ x ఆర్ ఇన్ ప్రపోర్షన్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. 6 6, 18, 39 మరియు ఎక్స్లు నిష్పత్తిలో ఉంటే ఎక్స్ విలువను కనుగొనండి. నేను ఆల్రెడీ చెప్పేలాంటి మోడల్ ఏంటి, ఇలా ప్రపోర్షన్లో ఉన్నాయి అంటే ఏం చేయమన్నాను, ఫస్ట్ రెండిటి రేషియో అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, నెక్స్ట్ రెండిటి రేషియోకి ఈక్వల్ అవుతుంది. ఫస్ట్ రెండిటి రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ మిగిలిన పోయిన రెండు ఉన్నాయి చూసారా, వీటి యొక్క రేషియోకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ రేషియో కట్టేటప్పుడు ఒక ఆర్డర్లో కట్టాలి. అంటే 6/18 తీసుకుంటే ఇక్కడ 39/x తీసుకోవాలి. లేదా అలా వద్దనుకుంటే 18/6 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఇక్కడ x/39 తీసుకోవాలి, ఓకేనా. అలా తీసుకుంటే మనకి ఆ రెండు రేషియోస్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఇక్కడ మనకి x కావాలి కాబట్టి x/39 తీసుకో, x/39 తీసుకో. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ x/39 కాబట్టి ఇక్కడ 18/6 అవుతుంది, అవునా కదా. సో 18/6 యొక్క రేషియోకి ఈక్వల్ అవుతుంది. మరి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి, 6 1 టైం పోతుంది, 6 3 టైమ్స్ పోతుంది. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది, 3 × 39 అవుతుంది. సింపుల్గా లాస్ట్ డిజిట్ వెరిఫై చేయొచ్చా, లాస్ట్ డిజిట్ 3, లాస్ట్ డిజిట్ 9, 3 9s 27 అంటే లాస్ట్ డిజిట్ షుడ్ బి 7. కాబట్టి మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. లేదు మాకు వద్దు అనుకుంటే డైరెక్ట్గా చేసుకున్నా సరే, 3 9 27, 2 క్యారీ, 3 3 9, 2 11, 117 సరిపోయిందా. సో అలా ఎక్స్ వాల్యూ ఏమైందంటే 117 అయిపోయింది అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 42. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ వాటర్ ట్యాంక్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ 2 meters. ఇట్ హ్యాస్ అన్ ఇన్లెట్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 3.5 centimeters. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్ అప్రాక్సిమేట్లీ ఇఫ్ ద వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 2 meters/second. తెలుగులో చూడండి, ఒక వాటర్ ట్యాంక్ 2 మీటర్లు ఘన రూపంలో ఉంది. దీనికి 3.5 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగిన వృత్తాకార ప్రవేశం ఉంది. నీరు 2 మీటర్లు/సెకండ్ వేగంతో ప్రవహిస్తున్నట్లయితే ట్యాంకును నింపడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి డేటా ఏమంటున్నాడంటే, ఒక ట్యాంక్ ఉందన్నమాట, ఇది క్యూబ్ షేప్లో ఉంది. దీని యొక్క సైడ్ ఇచ్చాడు ఎంత, 2 meters ఇచ్చాడు అనమాట, ఓకేనా. అండ్ అలాగే దీనికి ఒక ఇన్లెట్ ఉందంట, అంటే లోపలికి వాటర్ వెళ్ళడానికి ఇన్లెట్ ఉంటుంది కదా. సో ఆ ఇన్లెట్ ఏ షేప్లో ఉందంటే సర్క్యులర్ షేప్లో ఉందంట, ఓకేనా. అయితే దీని యొక్క రేడియస్ కూడా ఇచ్చాడు. ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత, 3.5 centimeters ఇచ్చాడు. అలాగే ఈ సర్కిల్ గుండా ఈ పాత్ గుండా వాటర్ అనేది ఎంత స్పీడ్తో వెళ్తుందంట, 2 meters/second వేగంతో వెళ్తుందన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అసలు ఒక సెకండ్కి లోపలికి ఎంత వాటర్ వెళ్తుందో తెలుసుకుందాం. ఒక సెకండ్కి లోపలికి ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ వెళ్తుందో తెలుసుకుందాం. దాన్నే మనం ఏమంటామంటే రేట్ ఆఫ్ ఫ్లో అంటాం. ఏమంటాం, రేట్ ఆఫ్ ఫ్లో,
ఈ రేట్ ఆఫ్ ఫ్లో దేనికి ఈక్వల్ అవుతుంది అంటే స్పీడ్ ఇంటూ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. స్పీడ్ అంటే ఆ ఫ్లో అనేది ఎంత స్పీడ్తో వెళ్తుందో వాటర్ ఫ్లో అనేది అది అనమాట. అంటే 2 మీటర్ పర్ సెకండ్ కాబట్టి ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, స్పీడ్ అనేది 2 మీటర్ పర్ సెకండ్కి ఈక్వల్ అవుతుంది. ఇంటూ ఏరియా అంటే ఏదైతే పాత్ గుండా పాస్ అవుతుందో వాటర్ అనేది ఏదైతే పాత్ గుండా ఫ్లో అవుతుందో దాని యొక్క ఏరియా అనమాట. ఇక్కడ సర్క్యులర్ పాత్ కదా, సో దీని యొక్క ఏరియా ఏమవుతుంది, పై ఆర్ స్క్వేర్. సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్ కదా, పై అంటే 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ అంటే మనకి ఎంత ఇచ్చాడు 3.5 సెంటీమీటర్ ఇచ్చాడు. కానీ మనకి స్పీడ్ అనేది మీటర్స్లో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్ కాబట్టి దీన్ని కూడా మీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. సెంటీమీటర్ మీటర్లో కన్వర్ట్ చేయాలంటే బై 100 వేయాలి, అవునా కదా. మరి ఇదేమవుతుంది ఇప్పుడు 35/1000 అవుతుంది, అవునా కదా. సో అలా 35/1000 ఇది ఆర్ వాల్యూ అవుతుంది రేడియస్. సో రేడియస్ కాబట్టి ఇక్కడ పై ఆర్ స్క్వేర్, రేడియస్ స్క్వేర్ ఉండాలి, స్క్వేర్ కాబట్టి 35 ఇంటూ 35 కింద 1000 ఉంది కదా, 1000 స్క్వేర్ అంటే 1000 ఇంటూ 1000, ఓకేనా. సో ఇది మనకి ఏమవుతుందంటే రేట్ ఆఫ్ ఫ్లో అవుతుంది అనమాట. మరి ఇక్కడ స్పీడ్ అంటే మీటర్ పర్ సెకండ్, అలాగే ఏరియా అంటే మీటర్ స్క్వేరు, మరి రెండు మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి మీటర్ క్యూబ్ పర్ సెకండ్, ఓకేనా. మీటర్ క్యూబ్ పర్ సెకండ్, ఓకేనా. సో ఇది మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఒక సెకండ్కి ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట, ఓకేనా. అంటే ఒక సెకండ్కి ఇంత ఫిల్ అయిపోతుంది ట్యాంక్ అనేది, ఒక సెకండ్కి ఎంత ఫిల్ అవుతుంది. మరి ఒక సెకండ్కి ఎంత ఫిల్ అయితే 1 మినిట్కి ఎంత ఫిల్ అవ్వాలి, 1 మినిట్కి ఎంత ఫిల్ అవ్వాలంటే ఇంటూ 60. ఎందుకంటే 1 మినిట్ అంటే 60 సెకండ్స్, మరి ఒక సెకండ్కి ఇంత అయితే 60 సెకండ్స్కి ఎంత అవ్వాలి, ఇంత అవ్వాలి, 60 ఇంటూ అవుతుంది అనమాట. సో అలా ఇదేమవుతుందంటే మినిట్ అవుతుంది, ఓకేనా. సో మీటర్ క్యూబ్ పర్ మినిట్ అంటే 1 మినిట్కి ఇంత ఫిల్ అవుతుంది. కానీ మనకి టోటల్గా ఫిల్ అవ్వాల్సింది ఏంటి, ఈ ట్యాంక్ అంతా ఫిల్ అయిపోవాలి, అంటే ఈ టోటల్ వాల్యూమ్ ఫిల్ అయిపోవాలి. టోటల్ వాల్యూమ్ ఏమవుతుందంటే 2 క్యూబ్ కదా, సో 2 క్యూబ్ కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2, ఓకేనా. మరి ఇది మొత్తం ఫిల్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫిల్ అవ్వాల్సిన వాల్యూమ్ ఇదైతే దీనికి ఎంత టైం పడుతుంది అంటే సింపుల్గా బై ఇక్కడ 1 మినిట్కి ఎంత అవుతుందో అది బైలో రాసే సరిపోతుంది, ఓకేనా. 1 మినిట్కి ఎంత ఫిల్ అవుతుందో అది బైలో రాసేసాయి. సో బై ఇది వేస్తే సరిపోతుంది. మరి 60 ఇంటూ 2 ఇంటూ 3.14 ఇంటూ 35 ఇంటూ 35, బైలో ఉన్న థౌజండ్స్ ఎక్కడికి వెళ్ళాలి, పైకి వెళ్ళిపోతాయి కదా. సో ఇంటూ 1000 ఇంటూ 1000, ఇది అర్థమైందా లేదు ఈ స్టెప్. మనకి టోటల్గా ఫిల్ అవ్వాల్సిన వాల్యూమ్ ఏమో ఇది కదా. సో ఇది ఎంత టైంలో ఫిల్ అవుతుంది అనేసి అడుగుతున్నాడు. మరి ఎంత టైం అంటే సింపుల్గా ఏం చేయాలంటే ఫిల్ అవ్వాల్సిన వాల్యూమ్ బై 1 మినిట్కి ఎంత ఫిల్ అవుతుందో అది కింద రాయాలి, బై రాస్తే సరిపోతుంది అనమాట. అది అప్పుడు టైం వస్తుంది మనకి. చూడండి మరి ఇక్కడ క్యాన్సిల్ ఏమవుతాయో చూడండి, 2 క్యాన్సిల్ అయిపోతుందా, అలాగే ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుందా, అలాగే 2 1s 2 3s క్యాన్సిల్ అవుతుందా, అలాగే ఇక్కడ చూడండి 3 ఇంటూ 3.14 అంటే సింపుల్గా ఇది 9 పాయింట్ సంథింగ్ వస్తుంది కదా. ఇక్కడ అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి నేను ఈ రెండింటిని 9 పాయింట్ సంథింగ్ కాబట్టి 10 అనుకుంటా. 10 అంటే ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది చూడండి, అవునా కదా. ఇక్కడ 10 ఇది 0 కదా, క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ 5 7 టైమ్స్ పోతుంది, 5 20 టైమ్స్ పోతుంది, అవునా. ఇక్కడ 5 7 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, అవునా. ఇక్కడ చూడండి 7 ఇంటూ 7 అంటే 49 కదా. ఈ వాల్యూని అప్రాక్సిమేట్గా నేను 50 అనుకుంటా. మరి 50 అనుకుంటే 50 1 టైం పోతుంది, ఇక్కడ 50 2 టైమ్స్ పోతుంది. అలా ఇక్కడ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. పైన ఏముంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఒక 4 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది. 2 4s 8 8 2s 16 మినిట్స్ అనమాట, ఓకేనా. సో 16 మినిట్స్ అనేది అప్రాక్సిమేట్గా వస్తుంది అనమాట. ఇక్కడ 16 మీద కొంచెం ఎక్స్ట్రా ఉండాలి, ఎందుకంటే మనకి ఇక్కడ 7 ఇంటూ 7 అంటే 49 కదా. సో 49 కాబట్టి మనం 50 తీసుకున్నాం కదా, అంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం, కానీ ఉండాల్సింది తక్కువ, కింద తక్కువ ఉంది కాబట్టి కొంచెం వాల్యూ అనేది పైన ఉండాలి, కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలన్నమాట. సో 16 మీద కొద్దిగా ఎక్స్ట్రా అంటే ఇక్కడ 16 మీద కొద్దిగా ఎక్స్ట్రా అంటే 17.3 మినిట్స్ అనమాట, ఓకేనా. సో కొద్దిగా ఎక్స్ట్రా కాబట్టి 17.3 మినిట్స్ అనమాట.
చూడండి క్వశ్చన్ నెంబర్ 44 ఇక్కడ ఏమంటాడు అంటే ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 11 అండ్ ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ ఈక్వల్ టు 42 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ అనేసి అడుగుతున్నాడు. తెలుగులో చూడండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 11 మరియు ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 42 అయినా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి మనల్ని కనుక్కోమంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే సింపుల్గా స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడున్న వాల్యూకి స్క్వేర్ చేస్తే వస్తుంది కదా. ఇవి ఇక్కడ దీనికి గనక స్క్వేర్ చేస్తే మనకి ఈ టర్మ్స్ వస్తాయి కాబట్టి దీనికి స్క్వేర్ చేయండి. మరి దీనికి స్క్వేర్ చేస్తే ఇదేముంది ఏ ప్లస్ బి ప్లస్ సి ఫామ్లో ఉంది. మరి దీనికి స్క్వేర్ ఏమవ్వాలి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ac అవునా కదా, అదే కదా. సో స్క్వేర్ చేస్తే ఏమవుతుంది అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ac అవునా కదా. సో 2 కామన్ తీస్తే ప్లస్ 2 కామన్ తీస్తే xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ అవునా కదా, ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ కదా. సో ఇది దీనికి స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 11కి స్క్వేర్ చేస్తే 121 అవుతుంది అవునా కదా. మనల్ని అడిగిందేమో ఈ వాల్యూ ఓకేనా. ఇది ఇచ్చాడు కదా మనకి ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ దీని వాల్యూ ఎంత 42 2 ఇంటూ 42 ఇది ఎంత 2 ఇంటూ 42 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 121 ఇక్కడ ఈ వాల్యూ ఎంతో ఉంటుంది. మరి 242 అంటే ఇదంతా 84 అవుతుంది. ఈ వాల్యూ ఇలానే ఉంటుంది అవునా కదా. సో ఇదేమవుతుంది 121 అవుతుంది. ఇది అటు వెళ్తే మైనస్ అవుతుంది. 121 మైనస్ 84 అంటే 11లోంచి 4 పోతే 7 అవుతుంది. 11లోంచి ఇక్కడ 1 వెళ్ళిపోతుంది కదా, 11లోంచి 8 పోతే 3 అవుతుంది. అలా ఇది 37 అవుతుంది అనమాట ఓకేనా. సో అలా మన ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 47 ఇక్కడ ఏమంటాడు అంటే ది ఫాలోయింగ్ చార్ట్ షోస్ ది ప్రొడక్షన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఇన్ వేరియస్ ఇయర్స్ ఫ్రమ్ 2012 టు 2016 స్టడీ ద చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అన్నాడు. తెలుగులో చూడండి కింద ఇవ్వబడిన చార్ట్ 2012 నుంచి 2016 వరకు వివిధ సంవత్సరాలలో ఒక సంస్థ యొక్క ఉత్పత్తిని చూపుతుంది. చార్టును అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి కొంత డేటా ఇచ్చాడు అనమాట. ఈ డేటా మీనింగ్ ఏంటంటే సింపుల్గా చెప్తా చూడండి. ఇవి వచ్చేసి ఇయర్స్ అనమాట. అలాగే ఇవి వచ్చేసి ఆ పర్టికులర్ ఇయర్స్లో జరిగిన ప్రొడక్షన్ అనమాట, ఉత్పత్తి. అంటే 2012 తీసుకుంటే దాంట్లో మనకి 11.7 ఉత్పత్తి అయితే జరిగిందనమాట. 2013 తీసుకుంటే 18.2 ప్రొడక్షన్ అనేది జరిగిందనమాట. అలా ఇవి వచ్చేసి ఇయర్స్ అనుకుంటే ఆ పర్టికులర్ ఇయర్స్లో జరిగిన ప్రొడక్షన్ అనేవి ఇవి అనమాట ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఫ్రమ్ 2015 టు 2016. తెలుగులో ఏమంటున్నాడు చూడండి 2015 నుంచి 2016 వరకు ఉత్పత్తిలో పెరుగుదల శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి 2015లోనేమో ఎంత ప్రొడక్షన్ జరిగింది 12.6 ప్రొడక్షన్ జరిగింది అవునా కదా. 2016లో ఎంత ప్రొడక్షన్ జరిగింది 18.9 ప్రొడక్షన్ జరిగింది. అయితే 2015 నుంచి 2016కి వెళ్ళే టైంకి ఎంత పర్సంటేజ్ ప్రొడక్షన్ అనేది పెరిగిందనమాట అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే టైంకి ఎంత పెరిగింది, ఇక్కడ ఎంత పెరిగిందంటే సింపుల్గా 6.3 పెరిగింది అవునా కదా. 12.6 మీద 6.3 పెరిగి 18.9 అయిందనమాట ఓకేనా. చూడండి అది పర్సంటేజ్లో అడుగుతున్నాడు. పెరిగిందంత 6.3 పెరిగింది. ఎంత మీద పెరిగింది 12.6 మీద పెరిగింది. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 ఎందుకంటే ఇంక్రీజ్ పర్సంటేజ్ కదా అడుగుతుంది, ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో. సో అది అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే 63 అనేది 126లో ఇక్కడ పాయింట్ ఎత్తేయచ్చు కదా. 63 అనేది 126లో 2 టైమ్స్ పోతుంది, 2 1 టైం పోతుంది, ఇక్కడ 250 టైమ్స్ పోతుంది. అలా పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత అంటే 50% ఇంక్రీజ్ అయింది అనేసి చెప్తామన్నమాట. విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి క్వశ్చన్ నెంబర్ 52 ఇక్కడ ఏమంటాడంటే P and Q alone can complete a piece of work in 9 days and 12 days respectively. In how many days will the work be completed if they work on alternate days starting with Q. అంటే తెలుగులో చూడండి P మరియు Q ఒక పనిని వరుసగా లేదా విడివిడిగా 9 రోజులు మరియు 12 రోజులలో పూర్తి చేయగలరు. క్యూతో ప్రారంభం అయ్యి వారు ప్రత్యామ్నాయ రోజులలో పనిచేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో జాగ్రత్త చూడండి.
పీ సపరేట్గా చేస్తే ఇండివిజువల్గా చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? 9 డేస్లో చేస్తాడు. అలా కాకుండా క్యూ కనుక చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? అదే వర్క్ని 12 డేస్లో కంప్లీట్ చేస్తారు. అవునా? సో ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుందంటే వీటి యొక్క ఎల్సిఎం అని చెప్పా. అవునా కదా? మరి 12కి 9కి ఎల్సిఎం ఏమవుతుంది? 36 అయినా కదా? అలా 36 యూనిట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? టోటల్ వర్క్ అనేది 36 యూనిట్స్ అనమాట. ఈ 36 యూనిట్స్ని పీ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు? 9 డేస్. మరి 9 డేస్లో 36 చేసేవాడికి 1 డేలో ఎంత చేస్తాడు? 1 డేలో ఎంత అంటే 36/9 అంటే 1 డేలో 4 యూనిట్స్ చేస్తాడు. అలాగే 12 డేస్లో 36 యూనిట్స్ని క్యూ చేస్తాడు. మరి 12 డేస్లో 36 అంటే రోజుకి ఎంత? రోజుకి 3 అనమాట. 36/12 రోజుకి 3 యూనిట్స్ అనమాట. అయితే చూడండి, స్టార్టింగ్ విత్ క్యూ స్టార్ట్ చేస్తున్నారంట. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తున్నారు. అంటే సింపుల్గా డేస్ అనుకోండి, 1 2 3 4 అండ్ సో ఆన్, ఇవన్నీ డేస్ అనుకుంటే వీళ్ళు ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తున్నారు అనమాట. అంటే ఒకరోజు ఒకడు వర్క్ చేస్తే రెండో రోజు వేరే వాడు వర్క్ చేస్తాడు. అలా ఆల్టర్నేట్గా వర్క్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ థర్డ్ డే మళ్ళీ వీడే వస్తాడు స్టార్టింగ్ కూడా. ఓకేనా? సో అలా వర్క్ చేస్తారు. చూడండి, స్టార్టింగ్ విత్ క్యూ అంటాడు. అంటే ఇక్కడ క్యూ వర్క్ చేస్తాడు, మళ్ళీ ఇక్కడ పీ వర్క్ చేస్తాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి క్యూఏ ఉంటాడు, మళ్ళీ ఇక్కడ పీ వస్తాడు అనమాట. అలా దే వర్క్ టుగెదర్. అయితే చూడండి, ఇక్కడ ఇలా కనుక పని చేస్తే వీళ్ళకి టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే ఎవ్రీ 2 డేస్కి సైకిల్ రిపీట్ అవుతుంది. అవునా కదా? ఎవ్రీ 2 డేస్కి సైకిల్ రిపీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్యూ ఒక రోజులో ఎంత చేస్తాడు? ఒక రోజులో 3 యూనిట్స్ చేస్తాడు. పీ ఒక రోజులో ఎన్ని యూనిట్స్? 4 యూనిట్స్. అలా 2 డేస్ కలిపి వీళ్ళు పీ అండ్ క్యూ ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తారంటే 7 యూనిట్స్ అనమాట. 2 డేస్కి 7 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. అవునా కదా? ఇక్కడ చూడండి, టోటల్ వర్క్ ఏమో 36 యూనిట్స్. అవునా? సో ఈ 36లో ఇక్కడున్న 7 యూనిట్స్ నియర్లీ ఎన్ని టైమ్స్ పోతుంది? అంటే నియర్లీ 5 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 7×5 35 కదా? సో 5 టైమ్స్ పోతుంది కాబట్టి సింపుల్గా దీన్ని ఇంటూ 5 చేయి. ఓకేనా? చేస్తే 7 5 ఎంత? 35 యూనిట్స్ అవుతుంది. అవునా? మరి ఇక్కడ 7 యూనిట్స్కి 2 డేస్ పడితే 35 యూనిట్స్కి ఎన్ని డేస్ టైం పడుతుంది? ఎన్ని డేస్ అంటే 10 డేస్ అయినా కాదు. ఎందుకంటే ఇక్కడ యూనిట్స్ ఏమైంది? వర్క్ ఏమైంది? 5 టైమ్స్ అయింది. అప్పుడు డేస్ ఏమవ్వాలి? డేస్ కూడా 5 టైమ్స్ అవ్వాలి. అలా 7 యూనిట్స్ చేయడానికి 2 డేస్ పడితే 35 యూనిట్స్ చేయడానికి 10 డేస్ టైం పట్టింది. అవునా? మరి 36లో 35 అయిపోయినాయి, ఇంకా 1 యూనిట్ మిగిలిపోయింది. ఈ 1 యూనిట్ని ఎవరు చేయాలంటే సింపుల్గా 10 డేస్ అయిపోయినాయి కదా? 10 డేస్ అయిపోయినాయి కాబట్టి 11th డే వచ్చి చేయాలి. మరి 11th డే ఎవరు వస్తారంటే చూడండి, ఆడ్ డేస్లో ఎవరు ఉన్నారు? ఆడ్ డేస్లో క్యూ అయినా కదా వర్క్ చేస్తాం. మరి 11th డే అంటే అది ఆర్డర్ డే కాబట్టి ఖచ్చితంగా క్యూ చేయాలి. సో ఈ 1 యూనిట్ని చేయడానికి క్యూకి ఎంత టైం పడుతుంది అంటే చూడండి, చేయాల్సిందేమో 1 యూనిట్ బై దీన్ని ఎవరు చేయాలి? క్యూ చేయాలి కాబట్టి క్యూ రోజుకి ఎంత చేస్తాడు? 3 చేస్తాడు కాబట్టి అది బైలో రాయండి. సో 1/3 డేస్ టైం పడుతుంది. ఓకేనా? సో అలా టోటల్ టైం ఎంత అంటే వీళ్ళందరికీ ఇక్కడ ఒక 10 డేస్, ఇక్కడ ఒక 1/3 డే, అలా 10 + 1/3 డేస్ అయితే టైం పడుతుంది అనమాట. 10 + 1/3 ఈజ్ నథింగ్ బట్ 1/3 డేస్ అయితే టైం పడుతుంది. ఓకేనా? సో అలా ఫస్ట్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. చూడండి, క్వశ్చన్ నెంబర్ 69. ది వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా, దీని వాల్యూ కనుక్కోమంటున్నాడు. డైరెక్ట్గా చేసేయచ్చు. చూడండి, బాడ్ మాజ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ చూసేయండి. ఇంకా ఇదిగో 27/3 అంటే ఎంత అవుతుంది? ఈ వాల్యూ 9 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది. 27 × 0 అంటే 0 అవుతుంది. ఇక్కడ +1 ఉంది. అవునా కదా? డైరెక్ట్గా ఎంత అవుతుంది? 10 అయినా కదా? సో అలా ఆప్షన్ ఏమవుతుంది అంటే 4th ఆప్షన్. ఎంత సింపుల్ చూడండి. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను.